హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చింతకాయలతో చారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను చింతకాయలను తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. మీరు ఎక్కువగా చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి. వీటిని 1 ఆర్ 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఈ చింతకాయల్ని మనము కుక్ చేసేసుకోవాలి. వీటిని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ చేసేసుకోండి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఉడికించి పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా చల్లటి వాటర్ని వేసేసుకొని మనము చింతపండు రసాన్ని తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మనము ఈ రసాన్ని తీసేసుకోవాలి. ఈ తొక్కలన్నిటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీనిని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వల్ల ఏమైనా చిన్న చిన్నగా తొక్కలు ఏమన్నా ఉంటే పోతాయి. చూడండి, ఈ విధంగా ఒక జాలిని తీసేసుకొని మనము వడగట్టుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని మనము ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోండి. ఇంకా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 7-8 పచ్చిమిరపకాయలని తీసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల్ని మనము ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోవాలి. నేను ఇందులో కారంని ఏమీ యాడ్ చేయడం లేదు. ఇలా పచ్చిమిర్చితోని చేస్తేనే మనకు ఈ చారు టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. కరివేపాకు రెమ్మలు కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకోండి. ఒక 6-7 వరకు వేసేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. మనకు మిరపకాయలు అనేవి మొత్తం ఫ్రై అయిపోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకొని మీరు పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకుంటున్నాను. చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. మీరు పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ని బట్టి సాల్ట్ను వేసేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మనకు ఈ చింతపండు చారులో సాల్ట్ తక్కువగా ఉంటే మరిగేటప్పుడు పుల్లటి స్మెల్ వస్తుంది. అప్పుడు మనము ఇంకొద్దిగా సాల్ట్ను యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ పాటు మనము ఈ చారుని మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఇది కాస్త దగ్గరికి వచ్చేసింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.